లకీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. ఓం నమః శివాయ. మీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా పెళ్లి ఆలస్యమవుతోందా? ఎంత కష్టపడ్డా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? వీటన్నిటికీ ఒక శక్తివంతమైన, తిరుగులేని దైవిక పరిష్కారముంది. ఆ అద్భుతమైన మార్గం గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. చూడండి, మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక దశలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటారు. సరైన వయసులో వివాహం కాకపోవడం, చేతిలో డబ్బు నిలవకపోవడం, కుటుంబంలో అనవసరమైన గొడవలు, పైకి అంతా బాగున్నా మనసులో ఏదో తెలియని అశాంతి, ఇవన్నీ మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి. కాని అస్సలు నిరాశపడకండి. ప్రతి తాళానికి ఒక తాళం చెవియున్నట్టే ప్రతి సమస్యకు ఒక ఆధ్యాత్మిక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి ఆనందంగా, ప్రశాంతంగా జీవించడానికి ఒక దైవిక మార్గముందా అనే సందేహం మీకు రావచ్చు. సమాధానం ఖచ్చితంగా ఉంది. ఆ మార్గమే ఆ భోలాశంకరుని సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడం. ఆ దివ్యమైన, శక్తివంతమైన పరిష్కారమే 16 సోమవారాల శివవ్రతం. ఇది చాలా చాలా శక్తివంతమైనది. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. పురాణాల ప్రకారం సాక్షాత్తు పార్వతీదేవియే ఆ పరమశివుడిని భర్తగా పొందాలని సంకల్పించి ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. అంతటి మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని మనం పూర్తి నమ్మకంతో, భక్తితో చేస్తే శివుని అనుగ్రహం లభించడం ఖాయం. ఈ వివరణలో ఈ వ్రతాన్ని ఎలా మొదలుపెట్టాలి, ఎలా చెయ్యాలో సంపూర్ణంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తెలుసుకుందాం. అయితే ఈ పవిత్రమైన వ్రతం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మాదొక చిన్న విన్నపం. మీరు కూడా ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి పయనించాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కుటుంబ సభ్యులైతే ఆ ఈశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఈ వివరణలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, అసలు ఈ వ్రతం ఉద్దేశ్యమేంటి, దాని శక్తి ఎలాంటిది, దీన్ని ఎప్పుడు ప్రారంభించాలి, పూజకు కావలసిన సామగ్రి ఏంటి, ప్రతివారం పూజలు ఎలా చెయ్యాలి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటి, మరియు అత్యంత ముఖ్యమైన చివరి సోమవారం విశిష్టత ఏంటి అనే విషయాలన్నీ వివరంగా చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ 16 సోమవారాల వ్రతమంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇది వరుసగా 16 వారాల పాటు ప్రతి సోమవారం నాడు ఆ పరమశివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ మనస్ఫూర్తిగా పాటించే ఒక పవిత్రమైన దీక్ష అడమాట. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, మన సంకల్పాన్ని, మన భక్తిని, మన కోరికను ఆ మహాదేవుడికి తెలియజేసే ఒక గొప్ప మార్గం. మరి ఈ వ్రతం చేయడం వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? ముఖ్యంగా మంచి జీవిత భాగస్వామి కోసం, సరైన పెళ్లి సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక వరం లాంటిది. అంతేకాదు, కుటుంబంలో కలహాలు తగ్గిపోయి శాంతి నెలకొనాలి అనుకునేవారికి, ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం, అభివృద్ధి కోరుకునేవారికి, పిల్లల ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించే తల్లిదండ్రులకు, అన్నింటికీ మించి ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు కావాలనుకునే ప్రతి భక్తునికి ఈ వ్రతం అత్యంత శక్తివంతమైనది. వ్రతం చేయాలని గట్టిగా సంకల్పించుకున్న తరువాత మన ముందుకొచ్చే మొదటి ప్రశ్న, దీన్ని ఎప్పుడు ప్రారంభించాలి అని. దేనికైనా ఒక మంచి ప్రారంభం ముఖ్యంగదా. అలాగే ఈ వ్రతానికి కూడా కొన్ని చాలా శుభప్రదమైన సమయాలున్నాయి. ఈ వ్రతాన్ని ప్రారంభించడానికి అత్యంత శ్రేష్టమైన సమయాలు ఏవంటే, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసంలో వచ్చే మొదటి సోమవారం, లేదా కార్తీక మాసంలో వచ్చే ఏదైనా సోమవారం, అలాగే మహాశివరాత్రికి ముందు వచ్చే సోమవారం చాలా మంచిది. ఒకవేళ ఈ సమయాలు మీకు వీలు కాకపోతే ఏమాత్రం కంగారు పడకండి. ఏ సోమవారమైనా సరే పూర్తి చిత్తశుద్ధితో, భక్తితో ప్రారంభించవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది సమయం కన్నా సంకల్పం. ఒక్కసారి మొదలుపెట్టాక మధ్యలో ఆపకుండా 16 వారాలు పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ప్రతివారం చేసే పూజకవసరమైన పవిత్ర సామాగ్రి ఏమిటో చూద్దాం. ఈ వస్తువులన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకం లేకుండా పూజను పూర్తి చేయవచ్చు. పూజకు మనకు ముఖ్యంగా కావలసినవి: పూజ చేసుకోవడానికి ఒక శివలింగం, అభిషేకానికి పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలిపినది, శుద్ధమైన నీరు, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు, వీటితో పాటు తెల్లని పువ్వులు, గంధం, విభూతి,
ధూపం, దీపం, నైవేద్యం కోసం ఏదైనా పండు లేదా పాయసం, ఒక కొబ్బరికాయ మరియు అక్షింతలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ ఒక చిన్న సూచన: వీలైతే పంచామృతాన్ని బయట కొనకుండా ఇంట్లోనే స్వయంగా శుచిగా తయారుచేసుకోండి. అది మరింత శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు ఈ మార్గదర్శిలో అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. ప్రతి సోమవారం శివపూజను ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్, అంటే దశల వారీగా వివరిస్తాను. చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది మీ 16 వారాల భక్తి ప్రయాణంలో కీలకమైన భాగం. పూజలో మొత్తం 7 ముఖ్యమైన దశలుంటాయి. ముందుగా దీపారాధనతో మొదలుపెట్టి, తర్వాత అభిషేకం, ఆ తర్వాత బిల్వపత్రార్చన, పుష్పార్చన, మంత్రపఠనం, నైవేద్య సమర్పణ మరియు చివరగా హారతితో ఈ పూజను ముగిస్తాం. ఇప్పుడు ప్రతి దశ గురించి వివరంగా తెలుసుకుందాం రండి. అభిషేకం అనేది ఈ పూజలో ప్రాణం లాంటిది. శివలింగానికి పవిత్ర స్నానం చేయించడమే అభిషేకం. దీన్ని ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలి. ముందుగా శుద్ధమైన నీటితో, తర్వాత ఆవు పాలతో, ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న పంచామృతంతో అభిషేకం చెయ్యాలి. చూడండి, పంచామృతంలోని ప్రతి వస్తువుకు ఒక అర్థం ఉంది. పాలు మన జీవితంలోని స్వచ్ఛతకు ప్రతీక, పెరుగు మన ఆరోగ్యానికి, తేనె మన మాటల్లోని మాధుర్యానికి, నెయ్యి జ్ఞానానికి, అలాగే చక్కెర మన జీవితంలోని సంతోషానికి ప్రతీకలు. ఇంత మంచి వాటితో అభిషేకం చేసిన తర్వాత చివరగా శివలింగాన్ని శుభ్రపరచడానికి మళ్లీ శుద్ధజలంతో అభిషేకం చెయ్యాలి. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం గుర్తించుకోవాలి. అభిషేకం చేస్తున్నంతసేపు మీ మనసును పూర్తిగా స్వామివారిపై లగ్నం చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నెమ్మదిగా, భక్తితో ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలుకుతూ కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రజపమే మన ప్రార్థనను నేరుగా ఆ మహాదేవునికి చేరవేస్తుంది. అభిషేకం పూర్తయ్యాక బిల్వపత్రాలతో అర్చన చెయ్యాలి. 3 ఆకులు కలిసి ఉండే బిల్వపత్రం శివుని 3 కళ్లకు ప్రతీక అంటారు. అందుకే అది ఆయనకు అంత ఇష్టం. బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఒక పద్ధతి ఉంది. బిల్వపత్రం యొక్క కాడను మీ వైపు పట్టుకుని, ఆకున్న మృదువైన భాగాన్ని శివలింగానికి తాకేలా మీ కుడి చేతితో ఓం నమఃశివాయ అని స్మరించుకుంటూ ఒక్కొక్కటిగా సమర్పించాలి. కనీసం 11 లేదా 21 బిల్వపత్రాలను సమర్పించడం చాలా మంచిది. 5వ దశైన మంత్రపఠనంలో మీకు సమయం, ఓపిక ఉంటే శివచాలీస లేదా శివ అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ అంత సమయం లేకపోయినా, అవి చదవడం కష్టంగా అనిపించినా కనీసం ఈ ఒక్క శ్లోకాన్నైనా పూర్తి భక్తితో పఠించండి. కర్పూర గౌరం కరుణావతారం. ఈ శ్లోకం యొక్క అర్థం, కరుణకు అవతారమైన, సంసారానికి సారమైన, సర్పాలను హారంగా ధరించిన ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా మా హృదయంలో ఎల్లప్పుడూ నివసించుగాక అని మనం ప్రార్థించడం. పూజా విధానమే ఇప్పుడు మనకు స్పష్టంగా తెలిసింది కదా. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను చూద్దాం. ఈలోగా ఈ పవిత్రమైన వ్రతానికి మీ ఆశీస్సులు అందిస్తూ మన ఛానల్ కుటుంబ సభ్యులందరూ కూడా కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఒకవేళ మీరింతా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకుని మన ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమవ్వండి. ఇప్పుడు మనం ఈ 16 వారాల సుదీర్ఘ దీక్షలో పాటించాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన నియమాలు, పరిమితులు మరియు సాధారణంగా అందరికీ వచ్చే కొన్ని సందేహాలకు సమాధానాల గురించి చర్చిద్దాం. ఈ దీక్షను నిరంతరాయంగా కొనసాగించడానికి ఇవి మనకు చాలా సహాయపడతాయి. ఈ 16 వారాల పాటు మన జీవన శైలిలో కొన్ని మార్పులు తప్పక చేసుకోవాలి. మొదటిది, సోమవారం నాడు పూర్తి ఉపవాసం ఉండటం చాలా శ్రేయస్కరం. అలా వీలుకాని వాళ్లు పండ్లు లేదా ఒక్క పూట సాత్విక భోజనం అంటే ఉల్లి, వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవచ్చు. రెండవది, చాలా ముఖ్యమైనది, వ్రతం చేస్తున్నన్ని రోజులు అంటే మొత్తం 16 వారాలు మాంసాహారం, మద్యపానం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇది కేవలం సోమవారం మాత్రమే కాదు. ఇక మూడవది, సహనం. శివుడు శాంతస్వరూపుడు కాబట్టి మనం కూడా కోపానికి, అబద్ధాలకు, కఠినమైన మాటలకు దూరంగా ఉండాలి. చాలామందికి వచ్చే ఒక ముఖ్యమైన సందేహం, అనారోగ్యం వల్లగాని, ప్రయాణంలో ఉండటం వల్లగాని లేదా మరేదైనా తప్పనిసరి కారణం వల్ల సోమవారం పూజ చెయ్యలేకపోతే లేదా ఉపవాసం ఉండలేకపోతే ఏం చేయాలి?
వ్రతం భగ్నమైనట్టేనా? అస్సలు ఆందోళన చెందకండి. ఆ భోళా శంకరుడు చాలా కరుణామయుడు. దీనికి కూడా ఒక మార్గముంది. ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోండి. అనుకోని కారణాల వల్ల 1 లేదా 2 సోమవారాలు మీరు వ్రతం చేయలేకపోయినా కంగారు పడకండి. మీరు ఆ సోమవారాలను వదిలేసి తరువాతి వారం నుండి యథావిధిగా వ్రతాన్ని కొనసాగించవచ్చు. ముఖ్యమేమిటంటే మీరు మొత్తం మీద 16 సోమవారాల పూజను పూర్తి చేయాలి. అయితే మీరు వరుసగా 3 లేదా 4 సోమవారాలు చేయలేకపోతే అప్పుడు మీ దీక్షకు కొంచెం పెద్ద ఆటంకం కలిగినట్లు. అలాంటప్పుడు మీ భక్తిని, నిబద్ధతను మళ్లీ నిరూపించుకోవడానికి వ్రతాన్ని మొదటి సోమవారం నుండి తిరిగి ప్రారంభించడం ఉత్తమమైన మార్గం. అలా 16 వారాలపాటు ఎంతో నిష్ఠతో, భక్తితో వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత వచ్చే ఆ చివరి సోమవారం అంటే 16వ సోమవారం చాలా చాలా ప్రత్యేకమైనది. అది మీ భక్తికి, మీ సంకల్పానికి, మీ సహనానికి పరాకాష్ఠ. ఆ రోజున మీరు పొందే ఆశీర్వాదాలు, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనివి. 16వ సోమవారం అంటే చివరి సోమవారం నాడు మీ వ్రతాన్ని ఉద్యాపన చెప్పాలి. ఆ రోజు మీ శక్తి కొలది అన్నదానం చేయడమనేది అత్యంత పుణ్యకార్యం. ఒకవేళ అది వీలు కాకపోతే కనీసం 11 మంది పేదవారికి గాని, బ్రాహ్మణులకు గాని పండ్లను గాని, తీపి పదార్థాలను గాని పంచిపెట్టండి. ఈ చిన్న దానకార్యం మీరు చేసిన 16 వారాల వ్రత ఫలాన్ని అనేక రెట్లు పెంచుతుంది. మరి ఈ 16 వారాల నిష్ఠతో కూడిన వ్రతాన్ని పూర్తి చేయడం వల్ల ఎలాంటి ఫలాలు లభిస్తాయి? వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి కోరుకున్నట్టు మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు తొలగిపోయి స్థిరత్వం మరియు విజయం లభిస్తాయి. కుటుంబంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తాయి. ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడి ఎంతో కాలంగా కోల్పోయిన మానసిక ప్రశాంతత తిరిగి లభిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ పరమశివుని సంపూర్ణ దైవిక అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. భక్తులారా, మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మీ మనస్సులోని కోరికలన్నీ నెరవేర్చుకోవాలని ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ కోరికలు లేదా ప్రార్థనలు ఏమైనా ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరియు ఆ పరమశివుని అనుగ్రహం కోసం జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఆ పరమేశ్వరుడు మీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. ఈ వివరణ మీకు నచ్చిందని, మీ సందేహాలన్నింటికీ సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, పూజలు, వ్రతాల గురించి తెలుసుకోవడానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. అలాగే లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు